శ్రీరామ్ 3 to 1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు సాటర్డే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయ్యింది. మా హెన్షిక స్కూల్లో ఈ రోజు యాన్యువల్ డే అండి. సో ఇంకా మా హెన్షికకి స్కూల్లో జాయిన్ చేసి ఇప్పటికి 3 years అవుతుంది ఇయర్తో. అప్పుడంటే చిన్న పిల్ల. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము విలేజ్లో ఉండేవాళ్ళము. ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇంకా కుదరలేదనమాట. కానీ ఈసారి అయితే డాన్స్ లో పార్టిసిపేట్ చేసింది అండ్ ర్యాంప్ వాక్ అనమాట. మేము కూడా ఫస్ట్ టైం చూడబోతున్నాం. మా హెన్షిక పుట్టినప్పటి నుంచి ఏదైనా డాన్స్ ఇలా చేస్తుందంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. మరి ఎలా చేస్తుందో ఏంటనేసి మాకైతే తెలీదు. అంతా ప్రిపేర్ అయ్యావని మంచి చేస్తావా? ఏమేమి డాన్స్ చెప్పు చెప్పు ఏం చేస్తుందో ఏమో అండి. నేను నా ఇజ్జత్ మాత్రం తీసి సరేనా, మంచి చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్పారంటే ఫస్ట్ ర్యాంప్ వాక్ ఉంటుంది. ఏమైనా ఫ్యాన్సీ శారీ వేసేసి తీసుకొని రండి అనేసి అన్నారనమాట. ఒక 3 చీరలు ఉన్నాయి, ఏది కట్టాలో అర్థం అవ్వట్లేదు. ఇది ఒకటి ఉంది అనమాట. అండ్ ఇంకోటి ఇది మా అక్క స్టిచ్ చేసి ఇచ్చింది. ఇది ఒకటి ఉంది అండ్ ఇది ఒకటి ఉంది. నేను ఈ 3 లేదు వేయాలమ్మా నీకు. ఇది బాగుంది కానీ దీనికి బ్లౌజ్ లేదు. నేను ఇది వేసుకోమ్మా, దానికి జాకెట్ ఉండదంట కాబట్టి ఇదే వేయమంటుంది. సో ఇది వేసేసి రెడీ చేయాలన్నమాట. రెడీ చేసి మళ్ళీ ర్యాంప్ వాక్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ డాన్స్ కి డ్రెస్ కోడ్ అంతా కూడా వేరేగా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ మా హెన్షికని అయితే రెడీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ రెడీ చేస్తుంటే మా బాబు అయితే ఏంటో మా అక్కని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది అనేసి తనకి ఏం చేస్తుంటే అది పెట్టమంటూ ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ టైం అయిపోతుంది. 2 o'clockకే స్కూల్లో ఉండమన్నారు. ఇంకా నేను వంట చేసి పిల్లలకి తినిపించేసి రెడీ చేసి తీసుకెళ్లేసరికి 3 అయిపోయింది అనమాట. అప్పటికి మ్యామ్కి కాల్ చేసి మ్యామ్ కొంచెం లేట్ అవుతుంది, రెడీ ఇంకా చేయలేదు పాపకంటే ఏం పర్వాలేదు నిదానంగా రండి, 3 వరకు రండి అనేసి అంటే ఇంకా త్వరగా ఇక్కడ రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట. రెడీ చేస్తున్న కానీ ఏదో తెలియని టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట పాప స్టేజ్ పర్ఫామ్ చేయడం, అది కూడా ర్యాంప్ వాక్ అండ్ అలాగే డ్యాన్సు ఎలా చేస్తుందో ఏంటో అనేసి టెన్షన్గా ఉంది. అంటే కొందరు పిల్లలు పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏడవడం కానీ వచ్చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఎలా చేసిందో మీరే చూద్దరు. కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక ఎంత టైం అవుతుందో చెప్పలేము కదా. ఇంకా వెళ్ళే ముందు జ్యూస్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా పాప గురించి అయితే జ్యూస్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇది అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్. ఇది 500 watts 100% కాపర్ మోటార్తో వస్తుంది. ఇందులో 3 jars వస్తాయి. 3 types ఆఫ్ డక్కర్ అండ్ 2 types ఆఫ్ బ్లేడ్తో వస్తుంది. ఇది దీని మెయిన్ మోటార్. ఇది స్నీక్ ఉంటుంది అండ్ దీనికి సపరేట్ గా బటన్ ఏమీ ఉండదు. జార్ ని ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. బ్లెండర్ స్టార్ట్ అయిపోతుంది. బ్లెండర్ ని బంద్ చేయడానికి జార్ ని వాపస్ ట్విస్ట్ చేసి పైకి తీయాలి. దీంతో స్టెయిన్లెస్ స్టీల్ 2 types బ్లేడ్స్ బేస్ వస్తాయి. ఒకటి బ్లెండింగ్ కోసము, ఇంకోటి గ్రైండింగ్ కోసము. ఈ బ్లేడ్స్ బేస్ ని మనం ఏ జార్ కైనా పెట్టొచ్చు. మన అవసరం బట్టి జార్ ని సెలెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది సిప్పర్ లిడ్. మనం బ్లెండింగ్ తర్వాత డైరెక్ట్ గా జార్ కి పెట్టొచ్చు. బ్లెండింగ్ తర్వాత స్మూదీ, మిల్క్ షేక్స్ ఇంకో గ్లాస్ లో కూడా వేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ గా జార్ తో తాగేయచ్చు. ఇది స్టెయినర్ లిడ్. మనం బ్లెండ్ చేసింది వడబోయాల్సి వస్తే దీంతో వడబోసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జార్ లో మిగిలిపోయింది ఉంచాలంటే ఈ డక్కన్ని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. ఇప్పుడు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెంతుల పౌడర్ అయితే చేస్తున్నాను. దీన్ని మనం చారు చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను తక్కువ మసాలా చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ అయితే యూజ్ చేస్తున్నాను. అవసరం బట్టి జార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మసాలాకి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండింగ్ బ్లేడ్ తో మనము మసాలాస్, డ్రై ఐటమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా త్వరగా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు నేను పిల్లల కోసం ఆపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. జార్ లో ఆపిల్స్ వేసుకొని కాస్త మిల్క్ వేసి షుగర్ వేసుకున్నాను. జ్యూస్ చేయడానికి నేను బ్లెండింగ్ బ్లేడ్ ని ప్లేస్ చేస్తున్నాను. ఈ బ్లెండింగ్ బ్లేడ్ ని యూజ్ చేసి మనము స్మూదీస్, నట్ బటర్, మిల్క్ షేక్స్, ఇడ్లీ దోశ బ్యాటర్, చట్నీస్, సాస్, డెజర్ట్, సూప్ లాంటివి చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సెపరేట్ గా గ్లాస్ లో వేసుకోకుండా సిప్పర్ లిడ్ పెట్టుకుంటున్నాను. దీంతో డైరెక్ట్ గా తాగేయచ్చు. ఇప్పుడు నేను ఆనియన్ టమాటో ప్యూరీ చేస్తున్నాను. దీనికి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. జార్ ని మంచిగా బంచ్ చేయాలి. డక్కన్ టైట్ గా పెట్టాలి అండ్ మిక్సర్ ని ప్లేస్ చేసి తిప్పాలి. జార్ ని పెట్టి తీయడానికి కాస్త ప్రెస్ చేయాలి. ఒకసారి నాట్ చేశాక ఈ బ్లెండర్ 30 seconds కంటే ఎక్కువ రన్ చేయకూడదు. 1 minute బ్రేక్ ఇచ్చి యూజ్ చేయాలి. ఈ బ్లెండర్ జార్స్ ని నార్మల్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ యూజ్ కోసం కూడా రెడీ అయిపోయింది. మెయిన్ మెషిన్ ని పొడిబట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఈ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మా హెన్షికన్ అయితే ఇలా సింపుల్ గా అయితే రెడీ చేశాను. ఇప్పుడు 3 అయిపోయింది. 2:30కి అక్కడ ఉండమన్నారు. 3 అయిపోయింది అనమాట. 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా బాబు కూడా రెడీగా ఉన్నాడు. ఇంక ఇప్పుడు డ్రాప్ చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యేసి వెళ్తాం అనమాట. 4 o'clockకి పేరెంట్స్కి రమ్మన్నారు. సో ముందే వీళ్ళకి ప్రాక్టీస్ అవి ఇవి చేపిస్తారు కాబట్టి ముందే 1 hour ముందే డ్రాప్ చేసామన్నారు అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బాబు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మా అమ్మకి రమ్మంటే ఇంకా ఇప్పుడు అవ్వదులే అనే సంగతి ఇంకా మేమిద్దరమే వెళ్ళిపోతున్నాం. హాయ్ చెప్పకనయ్య. అబ్బో హీరో కదా నువ్వు. అబ్బా
ఇంకా పాపకి డ్రాప్ చేసి ఇంటికి వచ్చాక నేను బాబు రెడీ అయ్యేసి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో స్టార్ట్ అయినప్పుడు చెప్పు నేను వస్తాను, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది అనేసి అన్నారనమాట. ఇంకా నేను బాబు అయితే ఇంటి నుంచి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకా స్నాక్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట, ఉప్మా అండ్ అలాగే కేసరి బాత్. ఇంకా సరే అని చెప్పేసి అలాగే తీసుకున్నాము. బాబు అయితే కొంచెంసేపు సైలెంట్గానే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అక్కని చూడగానే ఇంకా పరిగెత్తేసి అక్క అక్క అనేసి అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడ టీచర్ ఏమో ఇంటి దగ్గర మీ అక్క, ఇక్కడ కాదు, ఇక్కడ మీ అక్క స్పెషల్ అని చెప్పేసి అలాగా అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఎంతకీ వినట్లేదనమాట బాబు. నేను వెళ్తాను అనేసి ఒకటే ఏడుపు అరుపు స్టేజ్ ఎక్కేస్తూ ఉన్నాడు అనమాట. సరేలే పాపం ఎనీ టైం ఇంట్లోనే ఉంటాడు కదా, నాతో పాటు తీసుకెళ్దామని చెప్పేసి స్కూల్కి తీసుకెళ్తే చుక్కలు చూపించాడు ఒక అరగంట సేపు. అందరూ అక్కడ నవ్వుతూ ఉన్నారనమాట పేరెంట్స్, ఎంత కిలాడియా అని చెప్పేసి. ఇంకా అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం, అక్క అక్క అని అరవడము, ఇంకా ఇది కాని పనిలే అని చెప్పేసి ఇంకా నేనైతే బాబుకి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లో డ్రాప్ చేసేసి మా అమ్మ దగ్గరికి ఇచ్చేసి నేను స్కూల్కి అయితే వచ్చాను. ర్యాంప్ వాక్ చూసారు కదా ఎంత చక్కగా ఎంత కాన్ఫిడెంట్గా చేసిందో. ఇంకా మా పాపనే కాకుండా ఇంకా చాలామంది చేశారనమాట. ఇంకా వాళ్ళందరిది ఇందులో పెట్టాలంటే లెంతీగా అయిపోతుంది, అలా అని చెప్పేసి ఇంకా నేను పాపవి కొన్ని క్లిప్స్ అయితే పెట్టానమాట. ఇంకా పిల్లలు పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు ఎవ్వరు ఫోన్లు కూడా ఖాళీగా లేవన్నమాట, వీడియోస్ తీస్తూనే ఉన్నారు. అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అలా చేస్తున్నప్పుడు మనకి అసలు తెలియని ప్రౌడ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది చక్కగా. ఇంకా ఆ రోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎలా చేస్తుందో ఏంటనేసి చాలా టెన్షన్ పడ్డాం. ఇంకా మా హస్బెండ్ నేనైతే నవ్వుకున్నాం అనమాట, చాలా బాగా చేసింది. ఇంకా ర్యాంప్ వాక్ అయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పాపకి డ్యాన్స్కి అయితే రెడీ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే వేరే పిల్లలు అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మా హెన్షికకి గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. అబ్బో అనేసి అనుకున్నాము, మాకు కూడా తెలీదు అప్పటి వరకు కూడా. ఇంకా అలాగా స్టూడెంట్స్ మొత్తాన్ని కలిపేసి ఫోటో అయితే గ్రూప్ ఫోటో తీస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా హెన్షిక డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫ్రంట్కి వెళ్ళిపోయాను, మంచిగా వీడియో తీద్దాము అని చెప్పేసి. ఒకవైపు షార్ట్ తీయాలి, ఇంకోవైపు లాంగ్ వీడియో తీయాలి. ఇంకా అలాగా తీస్తూ ఉన్నాను అనమాట. చాలా చక్కగా చేసింది. ముందున్న పాప కూడా చాలా క్యూట్గా చేస్తుంది, కానీ తనకి నచ్చింది అక్కడ లేదంట కలరు. ఇంకా సరే అని చెప్పేసి మా హెన్షిక ఆ పాపకి ఇచ్చే అమ్మ డ్యాన్స్ చేయట్లేదంటే ఆ పాపకి తన చేతిలో ఉన్నవి ఇచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఆ పాప చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేసింది. ఇంకా హెన్షిక కూడా చాలా బాగా చేసింది. నేనైతే ఇంటి నుంచి 4 o'clockకి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది అనమాట. నేను ఓన్లీ మా హెన్షిక డ్యాన్స్ పర్ఫామ్ చేసిన వరకే ఉన్నాను, ఎందుకంటే బాబుని వదిలేసి వచ్చాను కదా, ఇంకా అల్లరి పెడతాడేమో అని చెప్పేసి ఇంకా ఈ డ్యాన్స్ వరకే ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలు చాలామంది కూడా చాలా క్యూట్గా డ్రెస్సులు వేసుకొని చాలా బాగా చేశారు. అంటే చిన్నవాళ్ళు చేసింది వేరు, పెద్దవాళ్ళు చేసింది వేరు. చిన్నపిల్లలు చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో వీళ్ళందరూ కూడా స్టేజ్ పర్ఫామ్ ఫస్ట్ టైం చేయడం అంట, నర్సరీ స్టూడెంట్స్. ఇంకా ఫస్ట్ ఇక్కడ పాప చూసారా, అది నచ్చలేదని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఇంకా హెన్షిక చేతి నుంచి పాపకి ఇచ్చేస్తే అప్పటి నుంచి కొంచెం చేస్తూ ఉందన్నమాట. ఇంకా పాపం కొందరు పిల్లలు అయితే ఆ లైటింగ్స్ ఆ చీకటిని చూసి భయపడేసి స్టేజ్ దిగేశారనమాట. ఇంకా హెన్షిక కూడా అలానే చేస్తుందేమో అనేసి అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఎలా చేస్తుందో మాకు కూడా డౌట్గానే ఉండేవాళ్ళం. కానీ చాలా బాగా చేసిందనమాట. సో ఇది 3rd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి, చాలా బాగా చేశారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసి 3 years అయ్యింది, అయినా కానీ ఇంత బాగా చేశారు. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ మా హెన్షిక యాన్యువల్ డే అయితే అయిపోయింది అనమాట. ఏమో అడుగుతా అన్నా ఫ్రెండ్స్కి, అడగవా? చిప్స్ వద్దా? మరేం అడుగుతావు చెప్పు, అడుగు. ఎంత బాగా చేసిందో, ఫస్ట్ టైం అండి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ 5 yearsలో నేను చూడటం ఫస్ట్ టైం, హెన్షిక చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసాం. ఐ లవ్ యూ. నాకు చెప్పవా? మా అమ్మ ఇదిగోండి, మా కన్నయ్యకి గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఎందులో అనుకుంటున్నారా? అల్లరిలో గోల్డ్ మెడల్. వాళ్ళ అక్కది వాడు గుంజుకున్నాడు. ఇది మా హెన్షికకి స్పోర్ట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట, గేమ్స్లో. నీకు వచ్చిందా? సరే, మా కన్నయ్యకి తీసుకెళ్ళానండి నేను. సరేలే కొంతసేపు ఎంజాయ్ చేస్తాడు కదా, తీసుకెళ్తే అక్కడ మామూలుగా అల్లరి పెట్టట్లేదు, అవి కావాలి ఇవి కావాలి అనేసి వాళ్ళ అక్క స్టేజ్ ఎక్కుతుంటే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా తట్టుకోవడం నా వల్ల కాక ఇంకా ఇంటికి వచ్చేసి మా అమ్మకి అయితే అప్పు చెప్పాను అనమాట. అమ్మ సైలెంట్గా ఉన్నాడా? ఇంకా మేము ఇంట్లో లేకపోయినాం అనుకోండి, ఆ CCTV దగ్గరే ఉంటాడనమాట. ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారో అనేసి అలా చూసుకునే ఉంటాడు. పాపం అనేసి అంటే ఇగోండి అట్లనే చేస్తారనమాట. సో ఫైనల్గా ఈరోజు యాన్యువల్ డే అయితే ఈ విధంగా జరిగింది.